టీడీపీ జనసేనతో పొత్తులో భాగంగా ఏపీలో బీజేపీ 10 అసెంబ్లీ 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ హైకమాండ్కు ఓ స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. నిన్న ఢిల్లీలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఆ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జీలు అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్తో భేటీ అయ్యారు. పొత్తు అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల జాబితాను హైకమాండ్కు అందించినట్టు తెలిసింది. తిరుపతి, అనకాపల్లి, అరకు, రాజమండ్రి, నరసాపురం, విజయనగరం లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీ ప్రకటించే 5వ జాబితాలో ఏపీ నుంచి 6 లోక్సభ అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉందన్న ప్రచారము జరుగుతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, టీడీపీ జనసేనతో పొత్తులో భాగంగా ఏపీలో బీజేపీ మొత్తం 10 అసెంబ్లీ అలాగే 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక సంబంధించి ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది, ఫైనల్ అయినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రసాద్? ముందుగా విజయనగరం లోక్సభ స్థానం నుంచి బీజేపీ పోటీ చేయాలని చెప్పి ప్రతిపాదన ఉంది. అయితే దానికి సంబంధించి బీజేపీ చాలా గట్టిగా అడ్డుపడింది. విజయనగరం కాకుండా రాజంపేట లోక్సభ స్థానాన్ని బీజేపీకి గనక ఇచ్చినట్లయితే అక్కడి నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసేందుకు మార్గం సుగమవుతుందని చెప్పి గట్టిగా చర్చలు జరిగాయి. ఆ తర్వాత అంతిమంగా దానికి సంబంధించి మొత్తంగా ఒక అవగాహన కుదిరినట్టుగా తెలుస్తుంది. ఇకపోతే ప్రస్తుతానికి ఉన్నటువంటి 6 లోక్సభ స్థానాలు అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. రాజమండ్రి పురంధరేశ్వరి, అదేవిధంగా అనకాపల్లి నుంచి సీఎం రమేష్, అదేవిధంగా రాజంపేట నుంచి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి నుంచి మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్, మాజీ ఐఏఎస్ అధికారి, ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే బీజేపీలో చేరడం జరిగింది. తిరుపతి నుంచి ఆయన లోక్సభ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇకపోతే అరకు లోక్సభ స్థానం నుంచి కొత్తపల్లి గీత, మొత్తం 6 సభ్యులు కూడా ఖరారయ్యారు. ఆ మేరకు అతి త్వరలోనే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చేందుకు అవకాశం ఉంది. ముందస్తుగా ఇచ్చినటువంటి విజయనగరం లోక్సభ స్థానాన్ని గట్టిగా అడ్డుపట్టడంతో, దాన్ని వ్యతిరేకించడంతో దానికి సంబంధించి 3 పార్టీల మధ్య, జనసేన, బీజేపీ, టీడీపీల మధ్య ఒక అవగాహనకు వచ్చి రాజంపేట స్థానాన్ని బీజేపీకి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా బీజేపీ రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీనిపై అధికారికంగా ఈరోజు సాయంత్రం వచ్చే అవకాశం ఉంది ప్రకటన. అయితే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా జమ్మలమడుగు, బద్వేలు 2 స్థానాలు కూడా బీజేపీకి కేటాయించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దానిపై తర్జన భర్జనలు జరిగాయి. దీనికి సంబంధించి కూడా నిన్న రాత్రి జరిగినటువంటి సమావేశంలో, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చించిన తర్వాత అంతిమంగా ఈ స్థానాలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం జరిగింది. దీనికి సంబంధించి కూడా అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులు ఖరారయ్యారు. విశాఖ నార్త్, అదేవిధంగా బద్వేలు, జమ్మలమడుగు, కైకలూరు, ఆదోని ఇలాంటి స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. ఈరోజు సాయంత్రం అధికారికంగా బీజేపీ నుంచి ప్రకటన రాబోతుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసాద్. రైట్, అది టీడీపీ జనసేనతో పొత్తులో భాగంగా ఏపీలో బీజేపీ 10 అసెంబ్లీ 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ హైకమాండ్కు ఓ స్పష్టత వచ్చింది. నిన్న